కొన్నిసార్లు ప్రతి పని నుంచి, ప్రతి శబ్దం నుంచి దూరం కావాలి. ప్రపంచం నేను మరచిపోయినట్టు అనిపించాలి. తరువాత తిరిగి వచ్చి అందరినీ ఆశ్చర్యపరచాలి. నీ మార్పు, నీ మౌనం నీ శక్తిగా మారాలి. నేను చెబుతున్నాను, ఆ ఆటగాడికి, ఆ విద్యార్థికి, ఆ వైద్యుడికి, ఆ ఆవిష్కర్తకి, ఆ వ్యక్తికి ఇంకా ఇక్కడే నిలబడలేను అని నిర్ణయించుకున్నవాడికి. ఎందుకంటే నీకు తెలుసు, చీకటిలో తయారయిందే వెలుగులో మెరిసిపోతుంది. ఒకరోజు బయటికి వచ్చినప్పుడు అన్ని చూపులు నీ మీదే ఉండబోతున్నాయి. ప్రపంచం శబ్దంతో నిండిపోయింది, మనసు చెదరిపోయింది, దృష్టి తారుమారయింది. మార్పు రావాలంటే కొన్నిసార్లు అదృశ్యం కావాల్సిందే. సోషల్ మీడియా మూసే నిన్ను వదిలిపెట్టి నీలోకి వెళ్ళిపో. ప్రతి ఒక్కరికి గమ్యం కావాలి, విజయం కావాలి, ప్రశాంతత కావాలి. కానీ దానికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నవారు చాలా తక్కువ. ఎవరూ కనిపించకపోయినా నువ్వు కష్టపడగలవా? చీకటిలో తయారవుతున్నప్పుడు ఎవ్వరూ నిన్ను ప్రోత్సహించకపోయినా నిలబడగలవా? గుర్తుంచుకో, పబ్లిక్లో మనిషి పొందే గౌరవం అతను ప్రైవేట్లో చేసిన కష్టానికి ఫలితం. ఎవ్వరూ చూడని చోట నువ్వు చేసిన కష్టమే నీ వెలుగుగా మారుతుంది. ఇప్పుడే నీకొక ప్రశ్న అడుగు. నేను ఎవరు? నేను ఎందుకు ఉన్నాను? నా గమ్యం ఏమిటి? దాన్ని చేరాలంటే నాకు వదలాల్సింది ఏమిటి? మాటల్లో చెప్పడం సులువు, ప్లాన్ చేయడం సులువు. కానీ నిజమైన విజేత చూపించకుండా పనిచేసేవాడు. అతడు మౌనంగా పనిచేస్తాడు. ఒకరోజు తిరిగి వచ్చి ప్రపంచాన్ని షాక్ చేస్తాడు. నువ్వు ఆకలితో ఉండొచ్చు, నిద్ర లేకుండా రాత్రులు గడపొచ్చు. కానీ ఆ చీకటిలో తయారవుతున్న శక్తి నీ భవిష్యత్తు కాంతి అవుతుంది. మార్పు కావాలంటే ముందుగా నీలో మార్పు రావాలి. నిన్నటి నీ వెర్షన్ సరిపోదు, కొత్త నువ్వు కావాలి. ఎందుకంటే ఒకే స్థితిలో నిలిచిపోవడం అదే పరాజయం. చూడు, ప్రపంచంలోని అద్భుతమైన చిత్రాలు చీకటి గదిలోనే తయారయ్యాయి. విజేతలు కూడా అలాగే తయారవుతారు. వారిని చూసి మనం ఆశ్చర్యపోతాం, కానీ వారి కన్నీళ్లు, వారి త్యాగాలు మనం చూడం. జీవితంలో పెద్ద దురదృష్టం ఎందుకు బతుకుతున్నానో తెలియక బతకడం. నువ్వు నీ గమ్యాన్ని వెతికేవాడివైతే ఇక ఆగకు. ప్రపంచం ఎదురుచూస్తోంది, నువ్వు సిద్ధమవ్వు. ప్రపంచం ముందు నిలబడటానికి ముందు నీ గదిలో దాచుకో, నీ మనసులో దాచుకో, నీ ప్రార్థనల్లో దాచుకో. నువ్వు తయారయ్యే వరకు కనపడకు. స్టీవ్ జాబ్స్ అన్నాడు, మేము భవిష్యత్తు గురించి చెప్పం, దాన్ని తయారు చేసి ప్రపంచానికి చూపిస్తాం అని. అదే రహస్యం. చెప్పకపోవడం, చెయ్యడం. నీ మనసులో నెగటివ్ ఆలోచనలకి స్థలం ఇవ్వొద్దు. నీ సమయానికి, నీ ఆలోచనలకు అర్హులు ఎవరూ కాదని అనిపిస్తే అన్ప్లగ్ అవ్వు. నీ శక్తిని కాపాడు, నీ దారిని ఎంచుకో. ఇప్పుడు సమయం వచ్చింది. నిన్ను చెదరగొట్టే ప్రతి విషయం వదిలిపెట్టు. నీలోని శబ్దం మాత్రమే విను. నీ ఆలోచనను వాస్తవం చెయ్యి. నీ తలలో చూసింది నీ చేతిలో పట్టుకోగలవు. చెప్పడం మానే, చేయడం ప్రారంభించు. ఎవ్వరూ చూడకపోయినా, ఎవ్వరు చప్పట్లు కొట్టకపోయినా నువ్వు చీకటిలో నిర్మించుకో. పూర్తయినప్పుడు ప్రపంచానికి చూపించు. ఓకే ఫ్రెండ్స్, మన ఆలోచనలే మన శక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.